హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ కవిత. ఈ వీడియో ఏంటంటే కొరియర్ వచ్చింది ఇండియా నుంచి, మమ్మీ పంపించింది. సో 40 కేజెస్ వచ్చింది. అసలు ఏం వచ్చింది 40 కేజెస్, రెండు పెద్ద పెద్ద డబ్బాలు వచ్చినాయి. సో ఏం వచ్చిందో ఓపెన్ చేసి చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వైబ్ విత్ కవిత. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం బాక్సెస్ ఓపెన్ చేయడం. అసలు ఏం వచ్చాయో చూద్దాం. మొత్తానికైతే 2 బాక్సెస్ వచ్చినాయి. పైన చూస్తే మొత్తం క్లోత్స్ ఉన్నాయి, దీంట్లో ఏమో ఫుడ్ ఉన్నాయి. సరే ఇంకా ఫుడ్ ఫస్ట్ కాబట్టి ఫుడ్ ఓపెన్ చేద్దాం ఏమున్నాయా అని చెప్పేసి. ఆల్రెడీ ఓపెన్ చేశాను, స్వీట్స్ ఉన్నాయి, అవి ఫ్రిడ్జ్ లో పెట్టా మరి ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి. ఇంకేమొచ్చాయో చూద్దాం. ఇవేమో అప్పాలన్నమాట, స్వగృహ నుంచి పంపించింది. ఏం చేయాలి ఇంట్లో, స్వగృహవి బాగుంటాయని చెప్పేసి దాంట్లో నుంచి తెప్పించుకున్న స్వీట్స్ కానీ ఇవి ఇంకా స్నాక్స్ అవన్నీ కూడా. ఇదేమో మెత్త మెత్తగా ఉంది, ఏమో మరి నాకైతే తెలియదు. మొత్తం ప్యాక్ చేసిరు కాబట్టి ఏం తెలియదు. పైన నేమ్స్ కూడా రాయలేదు. లిస్ట్ అయితే పంపించిరు, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మొత్తము అని చెప్పేసి లిస్ట్ పంపించిరు. మొత్తం కలిపి ఒక 40 కేజెస్ అయితే ఉంది. లిస్ట్ మొత్తం చదవలేను, ఇంకా చూద్దాం అసలు ఏమున్నాయి లోపల అని చెప్పేసి. మొత్తం ఇట్లా బందోబస్తుగా ప్యాక్ చేసిరు. ఒక్క కవర్ లో పెట్టకుండా 4 కవర్లో పెట్టిరు. ఇది ఒక కవర్, ఆ పింక్ కలర్ ఒకటి, మళ్ళీ ప్యాకింగ్ ఒకటి, మొత్తం 3 కవర్స్ ఫుల్ గా ప్యాక్ చేసిరు, మొత్తం సెక్యూర్ గా. సో దీంట్లో ఏమొచ్చాయంటే ఫ్లవర్స్ అన్నమాట. అవి ప్లాస్టిక్ ఇట్లా మనకి కనకాంబరాల ఫ్లవర్స్, ఇట్లా మల్లెపూల ఫ్లవర్స్ లాగా ఉంటాయి కదా, దేవుడి దగ్గర పెడదాం అని చెప్పేసి. ఇంకా శారీ పిన్స్ వచ్చాయి, కొన్ని ఏమో ఇయర్ రింగ్స్ వచ్చినాయి. చూద్దాం ఏం ఇయర్ రింగ్స్ వచ్చాయని. నేనే ఆర్డర్ పెట్టుకున్నా ఆన్లైన్ లో. ఇంకా కొన్ని ఏమో మమ్మీ ఇట్లా బయట తీసుకుంది శారీ పిన్స్ కానీ అవన్నీ. ఇయర్ రింగ్స్ బాగున్నాయి, ఇట్లా శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి అని చెప్పేసి కొన్ని ఇయర్ రింగ్స్, కొన్ని బ్యాంగిల్స్ అట్లా తెప్పించుకున్నాను అనమాట. బాగున్నాయి ఇవి పర్ల్స్ లాగా. ఒకసారి పెట్టుకొని చూద్దాం ఎట్లుంటాయో. నైస్, బాగున్నాయి క్యూట్ గా. ఇట్లా మంచిగా గ్రేప్స్ బంచెస్ ఎట్లా వస్తాయి అట్లా వచ్చినాయి పర్ల్స్ కూడా. ఇంకేమొచ్చాయి చూద్దాం అసలు ఏమున్నాయి ఇంకా. అవేమో బొట్టు, కుంకుమ, ఇంకా ఇవేమో ఇట్లా చైన్స్ లాగా పర్ల్స్ చైన్, ఒకటి గ్రీన్ ఒకటేమో బ్లాక్, ఇంకా కొన్ని బ్యాంగిల్స్. ఎంత క్యూట్ గా ఉన్నాయో బ్యాంగిల్స్ అయితే, ఒకసారి వేసుకొని చూద్దాం. బ్యాంగిల్స్ అన్ని సింగిల్ సింగిల్, ఇట్లా మంచిగా ఫుల్ ఫుల్ కాకుండా సింగిల్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నా. సో ఏ దానిపైన వేసుకోవచ్చు అని చెప్పేసి, ఏ సారీ పైన ఏదైనా వేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీదకైనా వేసుకోవచ్చు, అన్నిటికీ మ్యాచెస్ లాగా ఇట్లా మ్యాచింగ్ లాగా అయిపోతుంది అని చెప్పేసి అట్లా కొన్ని బ్యాంగిల్స్ పెట్టుకున్నా. చూద్దాం ఇంకా ఏమొచ్చాయా అని చెప్పేసి. దీంట్లో ఏముందో చూద్దాం. మొత్తం ఇట్లయితే మెత్త మెత్తగా ఉంది, ఏముందో చూద్దాం. అంటే ప్యాకింగ్ చేసిరు కాబట్టి నాకు తెలీదు, కాకపోతే కొన్ని ఐటమ్స్ తెలుసు ఏమొచ్చాయని. ఇదేమో వైట్ ఉంది, పెరుగా లేకపోతే ఇంకేమన్నా అనుకున్నా కానీ అది వెన్నపూస. మమ్మీ పంపించింది. నాకు ఇట్లా కొంచెం ఎలర్జీ లాగా అయింది లిప్ కి, కొంచెం అట్లా వెన్నపూస రాసుకుంటే తగ్గుతుంది అని చెప్పేసి వెన్నపూస పంపించింది అనమాట. ఇంకా అది ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఇప్పుడు. అండ్ చింతపండు పంపించింది 3 ప్యాకెట్లు, లైక్ 1.5 kg అనుకుంటా, ఈచ్ ప్యాకెట్ ½ kg. సో ఒక 3 ప్యాకెట్స్ చింతపండు వచ్చింది. అండ్ ఇదేంటో మరి వెరైటీగా ప్యాకింగ్ చేసిరు, అసలు ఇష్టం వచ్చినట్టు ప్యాకింగ్ చేసిరు అంతా. అసలు ఇది ఎందుకు అట్లా ప్యాకింగ్ చేసిరు అర్థమే కాలే, ఎందుకంటే కట్ చేసేటప్పుడు మనకే ప్రాబ్లం ఏమైనా చినిగినా కూడా. ఇది నా అంటే శారీయే, ఆల్రెడీ అంటే కొత్త శారీ ఏం కాదు, ఆల్రెడీ ఇంట్లో ఉన్న శారీయే మమ్మీ పంపించింది. అట్లా శారీ అట్లా పెట్టేయచ్చు కదా, ఎందుకు ప్యాకింగ్ చేసినా అర్థం కాలే. బట్ ఐ లైక్ ది శారీ, చాలా బాగుంటది క్యూట్ గా. ఇంకా ఇవేమో ఏంటి సౌండ్ వస్తుంది కానీ ఏంటో తెలియదు, ఓపెన్ చేద్దాం. ఇది పునుగులు వేసుకోవడానికి, పునుగులు కొంచెం ఇట్లా స్నాక్స్ లాగా ఈవినింగ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా పునుగులు చేసుకొని తిందామని చెప్పేసి ఒకటి పునుగులు ప్యాన్ తెచ్చుకున్నాం. అండ్ ఇవేమో చూస్తేనే అర్థమైపోతుంది, ఎందుకంటే మంచిగా క్లియర్ గా షేప్ అనిపిస్తుంది చెప్పులు. అండ్ అంటే నేను ఇండియాకి పోయినప్పుడు తెచ్చుకున్నా కానీ ఇక్కడికి తెచ్చుకోలేదు, మొత్తం బ్యాగ్ ఫుల్ అయిపోయింది. ఇవేమో షిరిడిలో తీసుకున్నా, ఎంత క్యూట్ గా ఉన్నాయో, షిరిడిలో ఉన్నవన్నీ. ఇంకా ఇవేమో బ్లాక్, ఒకటేమో బ్రౌన్, ఒకటేమో మల్టీ కలర్ అనమాట, బాగున్నాయి.
అండ్ ఇది ఏంటో కూడా తెలియదు. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తేనే నాకు కూడా తెలుస్తుంది. బట్ ఐటమ్స్ ఏమొచ్చినా తెలుసు కానీ ఏ దాంట్లో ఏమున్నాయి అనేది తెలియదు నాకు. దీంట్లో పికిల్ వచ్చింది కానీ ఏ పికిల్ వచ్చిందో తెలియదు. మ్యాంగోనా లేకపోతే నాన్ వెజ్ పికిల్స్ అని తెలియదు. టేస్ట్ చేయాల్సిందే. స్మెల్ తోటి ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా నెక్స్ట్ దానికి పోదాం. ఇదైతే పక్కా అంటే పక్కా నాన్ వెజ్ పికిల్. ఎంత మంచిగా వస్తుంది స్మెల్ మాత్రము. కానీ మటన్ చికెన్ మాత్రం తెలియదు. టేస్ట్ చేయాల్సిందే వీడియో అయిపోయాక. ఎంత మంచిగా వస్తుంది స్మెల్, అమేజింగ్ ఉంది. ఐ మిస్ మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి. ఇంకా నెక్స్ట్ ఓపెన్ చేద్దాం ఇంకేం వచ్చాయో. ఇదేమో వ్యాక్సింగ్ పౌడర్ ఆన్లైన్ లో చూసాను. ఎంత సింపుల్ ఉందంటే జస్ట్ మనం అప్లై చేసుకొని ఒక 5 to 10 minutes అయితే వాష్ చేసేస్తే మొత్తం స్కిన్ అంతా వెళ్ళిపోతుంది అంట. హ్యాండ్స్ కి కానీ లెగ్స్ కి కానీ కొంచెం ఈజీగా ఉంటది. టైం సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆర్డర్ చేసిన. ఒక్కసారి అయితే ట్రై చేయాలి. ఇది వర్క్ అవుతుందా అవ్వదా అయితే నాకైతే తెలియదు. వర్క్ అవుతుందో లేదో చూడాలి ఒకసారి. చూద్దాం. ఆర్డర్ అయితే పెట్టుకున్నా మరి. ఇదేమో కారం పంపించింది. సో పెట్టేస్తున్నా. ఆల్రెడీ యూజ్ చేసిన కొంచెం కారం ఉండే. ఇండియా నుంచి తెప్పించుకుంటే కారం, పసుపు ఇవన్నీ కూడా మసాలాస్ అవన్నీ. ఇక్కడ ఏం కొనుక్కోను. ఇవన్నీ బాగుండవు. అంత బాగుండవు. అంత టేస్టీగా అనిపించదు కర్రీలో వాడితే. అందుకనే నేను అన్ని ఇండియా నుంచి పంపించుకుంటా. ఆల్మోస్ట్ ఇవి 6-7 months వరకు వస్తాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ కొరియర్ అనమాట. ఇదేంటో అర్థమే కావట్లేదు. బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బిపోయింది. ఓపెన్ చేద్దాం. అసలు ఇట్లా అసలు అలా ఎలా బెలూన్ లాగా ఉబ్బిపోయింది అర్థం కావట్లేదు. గ్యాస్ ఏమైనా ఫిల్ చేసిరా ఏంది అనుకున్నా కానీ ఏమో అర్థం అవ్వట్లే అసలు. ఓ ఇది పికిల్, మ్యాంగో పికిల్. కానీ అట్లా ఎయిర్ బెలూన్ లాగా ఎందుకు ఉబ్బిందో అర్థం అవ్వట్లేదు. ఉబ్బితే ఉబ్బింది. ఇప్పుడు నాకు ఓపెన్ చేయాలంటే భయం వేసింది. ఫట్టని వచ్చి ముఖం మీద పడుతుందేమో పేలినట్టు. కానీ ఏం పేలలేదు. ఇట్లా మెల్లగా ఓపెన్ చేసిన కొంచెం హోల్ పెట్టేసి గాలి అంతా పోయినాక. ఎందుకు అయిందో అవి మాత్రం తెలియదు కానీ ఇది మ్యాంగో పికిల్ అన్నమాట. సమ్మర్ స్పెషల్ మ్యాంగో పికిల్. ఇది ఇంకొక పికిల్ కానీ ఏముందో చూద్దాం లోపల. పికిల్ అనుకున్నా కానీ ఇది శనగపిండి పట్టించినది. బయట కొనలేదు. శనగపప్పు ఉంటది కదా, అది మొత్తం పిండి పట్టించి పంపించింది. శనగపిండి. ఇవేమో తాలింపువి. బయట నుంచి చూసారా అర్థమైపోతుంది. తాలింపు ఉంటాయి కదా కర్రీలో వేసుకునేవి అవి. అండ్ ఇది అనుకుంటా పికిల్. స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. అన్ని తినాలి. అబ్బా ఎన్ని రోజులైంది ఆవకాయ తిని. అప్పుడు లాస్ట్ ఇయర్ పంపించింది ఎప్పుడో అయిపోయింది. ఇంకా ఈ సమ్మర్ కి పెట్టిరు కాబట్టి ఈ సమ్మర్ స్పెషల్. అయ్యో ఇది కూడా పికిల్ కాదు, అల్లం అన్నమాట. అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ కూడా ఇండియా నుంచే పంపిస్తుంది మమ్మీ. ఇంకా మమ్మీ మిక్సీ పట్టి మొత్తం అల్లం వెల్లుల్లి మొత్తం బట్టి పంపిస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ నాకు 6 months వస్తుంది. ఇది ఏంటో అర్థం కావట్లేదు. అది ఇంకా లైట్లు అని చెప్పేసి పక్కన పెట్టిన. ఇదేంటో మరి చూడాలి ఏముందో లోపల. మాత్రం తెలియదు అసలు ఏమున్నాయో తెలియదు. మొత్తం కవర్డ్ ప్యాకింగ్ చేసిరు. ఆవకాయ.com అంట. ఏం ఆవకాయ.com ఎంత 4-5 ప్యాకెట్లు పెట్టి పంపించిరు ఒక్కొక్క దానికి. ఫైనల్ గా దొరికిన ఇంకొక పచ్చడి. మటన్ పచ్చడి అనుకుంటా. స్మెల్ మాత్రం వేరే లెవెల్ వస్తుంది. ఇవన్నీ చూస్తుంటే తినాలనిపిస్తుంది పచ్చళ్ళన్నీ. ట్రై చేయాలి ఇంకా ఈ వీడియో ఎండ్ అయిపోయాక. ఇవేంటో ఒక 2-3 డబ్బాలు ఉన్నాయి లోపల. కానీ ఏమున్నాయో చూద్దాం. అరే కనిపించకుండా ప్లాస్టర్ కూడా అట్లా చుట్టేసిరు మొత్తం. అసలు ఏమొచ్చిందో లోపల తెలియకుండా. కానీ నాకు తెలిసి పికిల్సే కానీ ఏ పికిల్ అనేది తెలియట్లేదు. ఓపెన్ చేయాలి ఇంకా మొత్తము. నేను ఏం పెట్టాను ఏం తీసుకురమన్నా అంటే నాకు తెలిసి చింతకాయ, గోంగూర, టమాటో పచ్చడి నాకు తెలిసి. ఇవి కూడా మన స్వగృహ ఉంటుంది ఇంటి దగ్గర. స్వగృహ దాంట్లో నుంచి తెప్పించుకున్నాం. ఎందుకు టైం వేస్ట్ ఇంట్లో వేయడం అని చెప్పేసి. కొన్ని ఏమో పచ్చళ్ళు స్వగృహ నుంచి. ఇవన్నీ నాన్ వెజ్ పచ్చళ్ళు అండ్ మామిడికాయ పచ్చడి ఇవన్నీ ఇంట్లోనే మమ్మీ చేసింది. బయట ఏం కొనలే. నాన్ వెజ్ కూడా ఎంత బాగా చేస్తుంది మమ్మీ అయితే. ఐ లైక్. మొత్తం నాన్ వెజ్ పికిల్స్ అన్ని ఇంట్లోవే. అసలు బయట ఒక్కసారి కూడా ఆర్డర్ చేసుకొని తినలేదు. బయట టేస్ట్ ఎట్లుంటుందని తెలియదు నాకు మాత్రము.
ఇంట్లో అయితే మమ్మీ మంచిగా చేస్తుంది. మమ్మీకి కూడా అంతేం రాదు స్టార్టింగ్ లో. మొత్తం యూట్యూబ్ చూసి నేర్చుకుంది. యూట్యూబ్ లో చూసి చేసి 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 ఇప్పుడు ఎక్స్పర్ట్ అయిపోయింది. మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, ప్రాన్స్ పచ్చడి పెడతది ఇప్పుడు మాకు. ఇవన్నీ నాకు పంపిస్తది అన్నమాట అప్పుడప్పుడు. ఆల్రెడీ ప్రాన్స్ ఉంది. ఇప్పుడు మటన్ చికెన్ పంపించుకున్నా నేను. ఇంగ ఈ పచ్చళ్ళైతే తర్వాత ఓపెన్ చేద్దాం అని చెప్పేసి పక్కన పెట్టేస్తున్నా. ఆల్రెడీ తెలుసు కాబట్టి. అవంతా ప్లాస్టర్ తీసేంత ఓపిక అయితే ఇప్పుడు లేదు. ఇంకా దీంట్లో ఏమొచ్చిందో చూద్దాం. చిన్న ప్యాకెట్ వచ్చింది. కుంకుడుకాయలు ఫ్రెండ్స్. ఇవేమో అప్పుడప్పుడు పెట్టుకుందాం అని చెప్పేసి జుట్టు ఘోరంగా ఊడిపోతుంది అండ్ డాండ్రఫ్ వస్తుంది. అప్పుడప్పుడు కుంకుడుకాయలతోటి మంచిగా షాంపూ లాగా చేసుకొని వాడదాం అని చెప్పేసి కొన్ని తెప్పించుకున్నా. అండ్ ఇవేమో రబ్బర్ బ్యాండ్స్. ఆహా! అసలు ఎందుకు పంపించినవో ఏమో మమ్మీ రబ్బర్ బ్యాండ్స్. ఆల్రెడీ నాకే చాలా ఉన్నాయి. అవి కాకుండా ఇండియా నుంచి ఇవే వాడట్లా అంటే అవేం వాడతానో అర్థం కాలేదు. ఇదేంటో ఏమో మొత్తం ప్లాస్టర్ రుద్దేసిర్రు మొత్తము. నాకు తెలిసి ఫేస్ వాష్ అనుకుంటున్నా నేనైతే. ఫేస్ వాషే. నేను వాడేది ఒకటే ఫేస్ వాష్. హిమాలయ నీమ్ ఫేస్ వాష్. ఇండియాలో ఉన్న అదే, అమెరికాకి వచ్చినా అదే అన్నమాట. అమెరికా వచ్చినా కూడా ఇండియా ప్రొడక్ట్సే వాడుతున్నా. ఇక్కడ ప్రొడక్ట్స్ ఇంకెప్పుడు వాడలే. ఇంక ఎందుకంటే ఐఎమ్ యూజ్డ్ టు దట్. అదే అలవాటు అయిపోయింది. ఇంకా వేరే ఏమైనా ఫేస్ వాష్ వాడితే జల్దీ ఒక్క ఈవినింగ్ లోపు పింపుల్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడప్పుడు పింపుల్స్ వస్తే ఇట్లా కొంచెం పసుపు పెట్టుకుంటా చూడండి ఒకసారి నా ముఖం మీద. అందుకే నా పసుపు ఉంది. పింపుల్స్ ఎక్కువ వస్తున్నాయి. వాటర్ పడకొస్తే కొన్నేమో లొకేషన్ అండ్ వెదర్ ఒక్కొక్కసారి ఇల్లు మారుతాం కదా, ఆ వాటర్ అప్పుడే పడవు. అందుకనే కొంచెం మొత్తం పింపుల్స్ వచ్చేసాయి కొత్త వాటర్ కి కానీ ఆ ఎన్వైరన్మెంట్ కి మొత్తము. అందుకని ఒకటే వాడతా ఎప్పుడు. పది పది ఏం మార్చను. మొత్తం ఫస్ట్ నుంచి అదే అనమాట, హిమాలయ నీమ్ ఫేస్ వాష్. ఇవేమో మూంగ్ దాల్. మొత్తం నాకు స్నాక్స్ వచ్చినాయంటే మూంగ్ దాల్, అప్పలు అండ్ స్వీట్స్. ఎక్కువేం తినను అనమాట. అందుకని మూడే. మిగతా అన్ని పికిల్స్ ఇంకా సామాన్ అవన్నీ వచ్చినాయి. ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఏం తెప్పించుకోలేదు అసలు. ఇంకా మొత్తం ఒక డబ్బా అయితే అయిపోయింది. ఇంకొక డబ్బా ఓపెన్ చేద్దాం. ఈ డబ్బాలో మొత్తం ఇంకా నా ఫేవరెట్ అన్నమాట. అన్ని శారీస్, ఫ్రాక్స్, డ్రెస్సెస్ ఉన్నాయి. అసలు ఏం ఫ్రాక్స్ వచ్చాయి, ఏం వచ్చాయి మొత్తం చూద్దామా. ఈ ఫ్రాక్ ఏమో విష్ణుప్రియ వేసుకుంది కదా బిగ్ బాస్ లో. అప్పుడు మొత్తం ఫుల్ ట్రెండింగ్ అయింది. సరే నేను కూడా ఒకటి కొనుక్కుందాం అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నా. కానీ చూడడానికి మొత్తం బ్లాక్ లా ఉంది. కానీ ఇది నేవీ బ్లూ. కానీ చాలా బాగుంది క్లాత్. వెల్వెట్ క్లాత్ అండ్ డిజైన్ కూడా మంచిగా ఉంది. ఆ జింకలు వచ్చినాయి. క్యూట్ గా ఉంది డ్రెస్ అయితే. ఇదేమో బ్లాక్ శారీ. బ్లౌజ్ ఏమో యాష్ కలర్ లో వచ్చింది. అండ్ కౌంట్ చేద్దాం ఎన్ని బ్లాక్ డ్రెస్సెస్ వచ్చాయి, ఎన్ని బ్లాక్ శారీస్, మొత్తం కౌంట్ చేద్దాం ఎన్ని బ్లాక్ వచ్చినాయో. శారీ మాత్రం వేరే లెవెల్. కాటన్ శారీ అది మంచిగా వచ్చింది. ఎంత కంఫర్టబుల్ ఉంటుందో చూద్దాం కట్టుకున్నాక. బాగుంది శారీ అండ్ బ్లౌజ్. సో ఇది నెంబర్ 1 బ్లాక్ శారీ. అది కూడా ఫ్రాక్ 2 లా కౌంట్ చేద్దాం. సో ఎందుకంటే అది బ్లాక్ లానే కనిపిస్తుంది కానీ నావీ బ్లూ. ఈ శారీ అయితే ఎంత క్యూట్ గా ఉందో. లైట్ బేబీ పింక్. మొత్తం సీక్వెన్స్ వచ్చింది శారీ మొత్తం. బ్లౌజ్ మాత్రం ఫుల్ డిజైన్ వచ్చేసింది ఫ్లవర్స్ తోటి. బాగా వచ్చింది. శారీ మాత్రం బాగుంది. కట్టుకుంటే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఒకసారి ట్రై చేద్దాం తర్వాత. బ్లౌజ్ మాత్రం ఇట్లా ఫ్లవర్స్ తోటి మంచిగా వచ్చింది. సో నేను వీ నెక్ పెట్టించుకున్నా ఫ్రంట్ అండ్ బ్యాక్. చాలా క్యూట్ ఉంది కదా బ్లౌజ్ మాత్రం. శారీ కూడా బాగుంది. మొత్తం సీక్వెన్స్ అన్నమాట. సీక్వెన్స్ ప్యాటర్న్. ఇంకొకటి చూద్దాం. ఇవన్నీ ఏమో శారీ పెట్టికోట్స్, ఇన్నర్స్. అండ్ ఇది కూడా ఎంత క్యూట్ ఉందో. ఇవన్నీ ట్రెండింగ్ శారీస్. పింక్ అండ్ వైలెట్. మొత్తం ప్లెయిన్ వచ్చింది. అన్నిటికీ బ్లౌజెస్ మాత్రం హైలైట్ వచ్చినాయి. బ్లౌజ్ చూద్దాం ఎలా వచ్చిందో. యా బ్లౌజ్ మొత్తం హ్యాండ్స్ కి ఫుల్ ఫ్లవర్స్ వచ్చినాయి. అండ్ దీనికి నేను బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా పెట్టించుకున్నా. ఇట్లా నెక్ కి వస్తుంది కదా ఇప్పుడు డిఫరెంట్ మోడల్. అట్లా స్టిచ్ చేపించుకున్నా మొత్తము. అండ్ ఇది కూడా నా ఫేవరెట్ కలర్. ఈ కలర్ లో నాకు డ్రెస్ గానీ శారీ గానీ ఉండాలి మస్తు. ఎప్పటి నుంచో కోరుకుంటున్నా అని అస్సలు టైం దొరకలేదు కొనడానికి. ఇంకా లాస్ట్ కి ఇప్పుడు తెప్పించుకున్నా. అండ్ బ్లౌజ్ కూడా ఎంత క్యూట్ గా కుట్టిపించుకున్నా అంటే మస్తు క్యూట్ గా స్టిచ్ చేసింది ఆంటీ. ఇవన్నీ ట్రెండింగ్ బ్లౌజెస్ లాగా ఇక్కడ కొంచెం వెరైటీగా కుట్టించుకున్నా అన్ని కూడా. కానీ బాగుంది. అన్ని బ్లౌజెస్ మంచిగా కుట్టిరు. అండ్ ఇది వచ్చేసి టాప్, మల్టీ కలర్ టాప్, స్లీవ్లెస్. లైక్ హ్యాండ్స్ కి ఇట్లా మనం టై చేసుకోవాలి. స్లీవ్లెస్ ఎప్పుడు వేసుకోవాలి బట్ ట్రై చేద్దాం. అండ్ కోట్ కూడా కొనుక్కున్నా సపరేట్ గా. ఒకవేళ స్లీవ్లెస్ బాగాలేకపోతే పైనుంచి ఇట్లా కోట్ వేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇదేమో 3 కలర్స్ శారీ. ఏదో మూవీలో శ్రీలీల వేసుకుంటది కదా. సో అట్లా మొత్తం అన్ని ట్రెండింగ్ ఉన్న క్యూట్ శారీస్ కొనుక్కున్నాను అనమాట. అండ్ దీనిపైన బ్లౌజ్ కూడా చాలా సింపుల్ వచ్చింది. అసలు యాక్చువల్లీ
బ్లౌజ్ సరిపోదన్నారు. అందుకనే సెపరేట్ గా క్లాత్ ఇప్పించుకొని స్టిచ్ చేపించుకున్నా. నార్మల్ గా రౌండ్ ఇట్లా ఏదో నెక్ అది. నాకంత తెలియదు అది ఏ నెక్కో. ఈ శారీ ఏమో నేను సంక్రాంతికి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట. నేను మా మమ్మీ సేమ్ శారీస్ తీసుకున్నాం, కానీ నేను తెచ్చుకోలేదు. ఇప్పుడు పంపించింది. అండ్ బ్లౌజ్ కూడా మంచిగా వచ్చింది. సో అప్పుడే స్టిచ్ చేపించుకున్నా అని నేను తెచ్చుకోలేదు. బ్యాగ్ లో ప్లేస్ లేదు, అందుకే తెచ్చుకోలేదు. ఇంకొక సారీ ఏముందో చూద్దాం. అండ్ ఇన్ని బట్టలు చూస్తుంటే పిచ్చిలేసింది ఫస్ట్, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఇవి ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వట్లేదు. అండ్ ఇదేమో జస్ట్ నార్మల్ సింపుల్ శారీ, చిఫానా జార్జెట్ జార్జెట్ శారీ, కానీ క్లాత్ అయితే ఎంత మెత్తగా ఉందో, మంచిగా ఉంది. ఇట్లా మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ ఇట్లా కార్నర్ కి అన్ని టజల్స్ వచ్చినాయి. బ్లౌజ్ మొత్తం సింపులే, నేను ఎక్స్ట్రా ఏం ఇట్లా డిజైన్ డిజైన్ ఏం పెట్టించుకోలేదు. నార్మల్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నాను, ఎందుకంటే నార్మల్ శారీయే కాబట్టి. అండ్ సేమ్ అట్లనే ఇంకొక శారీ కూడా తీసుకున్నా, అది చూద్దాం ఎక్కడుందో. ఇది మాత్రం ఎంత బాగుందో, గ్రీన్ పింక్ ఎల్లో అన్ని మిక్స్డ్ వచ్చినాయి. డార్క్ అంటే డార్క్ గ్రీన్, ఎంత బాగుందో. మొత్తం ఇట్లా కొంచెం డిజైన్ డిజైన్ కూడా వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా నేను కొంచెం డిఫరెంట్ గా స్టిచ్ చేయించుకున్నా. అన్ని శారీస్ కి బ్లౌజెస్ హైలైట్ అయినాయి. అండ్ ఇదే పింక్ చెప్పాను కదా, ఆ బ్లూ అండ్ పింక్ ఎంత క్యూట్ గా ఉన్నాయో. అన్ని టజల్స్ వచ్చినాయి మొత్తం కొంగుకి అని. అండ్ బ్లౌజ్ కూడా సింపుల్ వచ్చింది. అన్ని సింపుల్ బ్లౌజెస్ కొట్టించుకున్నా. కొంచెం ఇట్లా మంచిగా వర్క్ ఉన్న దానికేమో కొంచెం డిఫరెంట్ ట్రెండింగ్ బ్లౌజెస్ లాగా డిజైన్ పెట్టించుకున్నా. ఇది ఇంకొక బ్లాక్ శారీ. ఇవన్నీ లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి, కొంచెం డిజైన్ వచ్చింది అండ్ ఆవులు వచ్చినాయి అనమాట. మంచిగా ఉంది. అండ్ దీనిపైన బ్లౌజ్ బ్లాక్ వచ్చింది విత్ చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్. క్యూట్ ఉంది బ్లౌజ్ మాత్రం. అన్ని హాఫ్ హ్యాండ్స్, అన్ని బ్యాక్ నెక్ డిజైన్స్. వాటికి మొత్తం బ్లాక్ 3 అయినాయి, ఇది 4. ఇది బ్లాక్ శారీ, కొంచెం రెడ్ వచ్చింది అన్నమాట. మొత్తం రెడ్ బ్లౌజ్, అన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. సో మొత్తానికి అయితే 4 అయినాయి బ్లాక్. అండ్ ఇంకొక బ్లాక్ 5, నెంబర్ 5. ఇది మొత్తం ప్లెయిన్ బ్లాక్ శారీ, డిజైన్ వచ్చింది బ్లౌజ్ మొత్తం ఇట్లా మంచిగా. నా ఫేవరెట్ కలర్ అయితే రెడ్, కానీ అన్ని బ్లాకే ఉంటాయి బట్టలు కూడా. ఆల్మోస్ట్ బ్లాకే ఉంటాయి ఎక్కువ. ఇదేమో పింక్ శారీ, చూడడానికి రెడ్ లాగా అనిపిస్తుంది కానీ మొత్తం డార్క్ పింక్. బ్లౌజ్ ఏమో ఫుల్ డిజైన్ వచ్చింది. ఎంత క్యూట్ గా ఉందో బ్లౌజ్ మాత్రం. బాగుంది కదా బ్లౌజ్, మంచిగా ఫుల్ డిజైన్ తోటి. ప్లెయిన్ వచ్చిన శారీ, డిజైన్స్ మాత్రం హైలైట్స్ వచ్చినాయి అన్నిటికీ. అండ్ ఇది ఇంకొక శారీ, మొత్తం 3 కలర్స్ శారీ అనమాట. క్రీమ్, గ్రీన్, పింక్. ఇది కూడా బాగుంది. మొత్తం ప్లెయినే, బట్ ఇట్లా స్ట్రైప్స్ వచ్చినాయి శారీ మొత్తం. బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ వచ్చింది అనుకుంటా. చూద్దాం బ్లౌజ్ ఎట్లా వచ్చిందో. యా, బ్లౌజ్ మొత్తం గ్రీన్ వచ్చింది ప్లెయిన్. అండ్ ఇదేమో ఎక్స్ట్రా బ్లౌజ్, మమ్మీ క్లాత్ బాగుందని చెప్పేసి కుట్టించి పంపించింది. ఇదేమో గోల్డ్ శారీ, ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కదా మొత్తం గోల్డ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చి. అవి 2 తీసుకున్నా. ఒకటేమో ఇంకొకరికి, ఇంకోటేమో నాకు సర్ప్రైజ్ అన్నమాట. తనకి తెలియదు తనకి ఇది వస్తుందని చెప్పేసి. సర్ప్రైజ్ చేద్దాం తనకి ఇచ్చి తర్వాత. మొత్తం బ్లౌజ్ మాత్రం ఇద్దరికి సేమ్ డిజైన్, సేమ్ శారీ ఇద్దరికి. ఆల్రెడీ బిఫోర్ తను ఇక్కడికి వచ్చినప్పుడు నా శారీ ఒకటి వేసుకొని ఉండే, చాలా బాగుంది అని చెప్పింది. అండ్ బ్లౌజ్ కూడా సరిపోయింది. సో సేమ్ నా మెజర్మెంట్స్ తోటి తనకు కూడా స్టిచ్ చేయించినాం. సో పంపించాలి తర్వాత టైం ఉన్నప్పుడు. చెప్పాను కదా ఇంకోసారి, సేమ్ 2 శారీస్ సేమ్. మొత్తానికైతే 2 బాక్సులు ఓపెన్ చేసిన. ఈ సామాన్ అంతా సర్దేటప్పుడు నాకు చుక్కలు కనిపిస్తాయి అనమాట. అసలైన పని ఇప్పుడుంది, ఓపెన్ చేసేది కాదు కానీ సర్దడమే పెద్ద టాస్క్. ఇవన్నీ బట్టలు ఎక్కడ పెట్టాలో, ఏం చేయాలో మొత్తం ఇక బ్యాగ్లోనే అనమాట. మొత్తం బ్యాగ్ లో పెట్టేసి ఒక పని అయిపోతుంది అనుకుంటున్నా. చూద్దాం ఇంకా ఏం చేశాను, ఎట్లా పెడతానో. కొన్ని ట్రెండింగ్ ఫ్రాక్స్ అయితే వచ్చాయి, కానీ అవి తర్వాత చూపిస్తా షార్ట్స్ లో అని చెప్పేసి చూపించలేదు. ఇంకైతే ఫుల్ టైర్డ్ అయిపోయినా, ఫుల్ నిద్ర వస్తుంది. టైం 11:30 అవుతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వైబ్ విత్ కవిత. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.